హలో గైస్, చాలామంది అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్ని ఏ విధంగా మనం ఎర్న్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, మన అకౌంట్లోకి ఏ విధంగా ఆ రివార్డ్ పాయింట్ని యాడ్ చేసుకోవాలి, అది మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది నా మొబైల్ ఫోన్ అనమాట. నా మొబైల్ ఫోన్లో ఎస్బీఐ కార్డు అనే యాప్లో దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసి మనకి యాప్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీనికైతే కొంచెం టైం తీసుకుంటుంది. సో నేనైతే ఇది కట్ చేయడం లేదు, మీకు అది కూడా చూపిస్తున్నాను. ఎంత టైం చూసుకుంటే 1 సెకండ్ 2 సెకండ్స్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం. సో మనకైతే ఈ విధంగా ఓపెన్ కార్డు జరిగింది. మనమైతే ఇక్కడ ఎంపిన్ ఇచ్చేసి ఈ విధంగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఎంపిన్ ఉంటే ఎంపిన్, లేకపోతే లాక్ పెట్టుంటే లాకు. సో నేను ఇక్కడ తంబిల్ పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా లాక్ ఇచ్చేస్తున్నాను. సో మనకైతే ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి, నా ఎస్బీఐ కార్డులో నాకు టోటల్ క్రెడిట్ లిమిట్ వచ్చి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షలో నేను 35,999.90 రూపాయలు అయితే యూజ్ చేయడం జరిగింది. పోతే నా అవైలబుల్ లిమిట్ వచ్చి 64,000 ఉంది. ఇక్కడ చూసి ఇవి డ్యూలు అనమాట, మనం పే చేసేవి. అదేవిధంగా మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి, మనకి రివార్డ్ పాయింట్లు రావడం జరుగుతుంది. ఇవి రివార్డ్ పాయింట్లు అనమాట. నేను ఈ మంత్ నా రివార్డ్ ఇప్పుడు మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి, మోర్ అనే ఆప్షన్ వల్ల దాని పక్కన ఇక్కడ చూడండి కాంటాక్ట్ యూజ్ అని ఉంది. కాంటాక్ట్ విత్ యూజ్ అని వల్ల దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మెయిల్ బాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. మెయిల్ బాక్స్ అనే ఆప్షన్ని ఈ విధంగా క్లిక్ చేయాలి మనం. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కాంపోజర్లో దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇదే విధంగా పోతే ఇక్కడ చూడండి చార్జ్ రివర్సల్ అని వల్ల దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో దాన్ని క్లిక్ చేయి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అదర్స్లో దాన్ని క్లిక్ చేయాలి మళ్ళీ. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి చూడు కింద చాట్ విత్ యూజర్లో దాన్ని మళ్ళీ క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మెయిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి వాళ్ళైతే మెయిల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మనం వాళ్ళకి మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మై రివార్డ్ పాయింట్స్ కన్వర్ట్ టు క్యాష్ అని పెట్టాలి. సో ఈ విధంగా పెట్టి మనం వాళ్ళకైతే మెసేజ్ చేయాలి. సో మన దాంట్లో రివార్డ్ పాయింట్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి మనకి ఈ విధంగా మెసేజ్ ఇస్తారు. మనకి 2,000 పాయింట్లు ఉంటే 500 రావడం జరుగుతుంది. మన కాడ తక్కువ ఉంటే అవి రావన్నమాట. కాబట్టి మన కాడ 2,000 రివార్డ్ పాయింట్లు అయితే ఈ విధంగా అయితే మనం వాళ్ళకి మెయిల్ చేసి మనకి ఈ విధంగా వాళ్ళు ఒక మెయిల్ ఇస్తారు. తర్వాత మనకి అవి ఆటోమేటిక్గా 24 అవర్స్ మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డులో అవి యాడ్ కావడం జరుగుతుంది. సో వీడియో ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి.